నా స్టైల్లో కుష్కా ఎలా చేయాలో చెప్పనా? ముందుగా కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, జింజర్ గార్లిక్, చిల్లీస్, ఆనియన్స్, బిర్యానీ స్పైసెస్, టేస్టింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్, ఆచి చికెన్ మసాలా, ఆయిల్ మరియు రైస్. ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి జింజర్ గార్లిక్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక తరిగిన ఆనియన్స్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక తరిగిన టమోటాస్ అనేది వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రైస్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక మనం బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేస్తాం. బిర్యానీ స్పైసెస్ తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేస్తాం. ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఈ డిష్లో మనం ఎటువంటి కొత్తిమీర, పుదీనా అనేది మనం యూజ్ చేయకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చిల్లీస్ యాడ్ చేయాలి. చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఆ పేస్ట్ బాగా కలపాలి, పచ్చి వాసన వెళ్ళేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత మనము చాప్ చేసుకున్న టమోటోస్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనము ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్ మరియు చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనము రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగినంత వాటర్ అనేది యాడ్ చేయాలి. తర్వాత రైస్ని యాడ్ చేయాలి. రైస్ని యాడ్ చేసిన తర్వాత మనము ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము 2 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత మనకు టేస్టీ కుష్కా అనేది రెడీ. లెట్స్ మేక్ ఇట్ దిస్ మై టైప్ ఆఫ్ కుష్కా.